హాయ్ అందరికీ నమస్కారం. ఇది నక్లెస్ రోడ్డు కదా, ఇందాకటి వీడియోలో ట్యాంక్ బండ్ అని చెప్పారు అంటారేమో. ఇదిగోండి ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వైపు వ్యూ. ఆటో బుక్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి 2 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఆటో బుక్ చేసుకుని ఇటువైపు వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత సందడిగా ఉంది కదా. అయినా ఈ వైపే ప్రశాంతంగా ఉంది. నక్లెస్ రోడ్డు వైపు అయితే ఒక క్షణం కూడా ఉండలేకపోయాను నేనైతే. రీచ్ అవడమే ఇలా బేల్తోటి మొదలు పెట్టాము. అసలు మా ప్లాన్ కూడా అదే. ఇదంతా చూడాలి అన్న కాంక్ష కంటే ఆ రోడ్ అంతా సరదాగా నడుచుకుంటూ అలా ఏదో మంచింగ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఫుడ్ ఐటమ్సే కాకుండా పిల్లల కోసం అయితే బోల్డ్ అన్ని రకాల టాయ్స్, బెలూన్స్. క్లీన్లీనెస్ విషయంలో మాత్రం మన వాళ్ళని ఇంకా బాగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దారంతటా అడుగడుగున డస్ట్బిన్స్ ఉన్నాయి. అవి ఖాళీ రోడ్ల మీద ఇలా ర్యాపర్స్, పేపర్స్. ట్రాఫిక్ పోలీస్ వెహికల్ సౌండ్స్ ఇవి. అక్కడ చుట్టుపక్కల ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండదు కదా. చాలా మంది వాళ్ళ బైక్స్ కానీ కార్స్ కానీ సైడ్కి పార్క్ చేసుకొని ఉన్నారు. ఇలా ట్రాఫిక్ పోలీస్ వెహికల్ సౌండ్స్ వినగానే వాళ్ళ వెహికల్ పట్టుకొని తొందరగా వెళ్ళిపోయారు. ఇంకా దూరంగా వాటర్లో గమనించండి, ఒక ఫ్లాగ్ ఉంది కదా, ఇండియా ఫ్లాగ్. మామూలుగా అయితే ఎప్పుడు చాలా ఎత్తులో ఎగురుకుంటూ ఉండాలి. ఇప్పుడు అది డౌన్గా ఉండడానికి నాకు 2 కారణాలు కనబడుతున్నాయి. ఐ హ్యావ్ ఎ కన్ఫ్యూజన్. డిసెంబర్ లాస్ట్ వీక్లో మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కదా, సంతాప దినాలు కాబట్టి డౌన్ ఉందా, లేదంటే కొన్ని లా ప్రకారం నైట్స్ కిందికి ఉండాలంట, అలా డౌన్ ఉందా నాకు అర్థం కాలేదు. ఇంతసేపు సాగర్కి అటువైపు ఉన్నాము, ఇప్పుడు రోడ్డుకి మరోవైపు వచ్చాము. అక్కడ స్టాచ్యూస్ చూశారు కదా, కొన్ని విగ్రహాలకి రోడ్డు వైపుకి ఉన్న లైట్ పడుతుంటే అవి కనిపిస్తున్నాయి. కొన్ని విగ్రహాల దగ్గర లైట్స్ లేవు, అవి కనిపించట్లేదు. కొత్తగా పెట్టే ఎన్నో విగ్రహాలకి లైట్ అరేంజ్మెంట్స్ పెడుతున్నారు కదా, అలాగే వీటికి కూడా లైట్ పెడితే బాగుండేది అని అనిపించింది నాకు. వీళ్ళంతా విగ్రహ రూపంలో ఉన్నారు కదా, ఎంతసేపైనా నిల్చోగలుగుతారు. ట్యాంక్ బండ్ ఒకవైపు నుంచి మరోవైపు వరకు వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే నీరసం వచ్చేసింది. నాకు కాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. విగ్రహాలు ఉండే గద్దెల దగ్గర చాలా మంది కూర్చున్నారు. మేము కూడా ఒక ప్లేస్ ఫైండ్ చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ. అంతసేపు అక్కడ ఒక జంట ఉన్నారు. మేము వెళ్ళగానే వాళ్ళ ప్రైవసీకి అడ్డనుకున్నారేమో వెళ్ళిపోయారు. ఇంకా సాగర్ వైపు ఉన్న బెంచెస్ మీద కూర్చుందామంటే ప్రతి బెంచ్ దగ్గర కేక్ కటింగ్సే. అంతేకాదు బండకి రుద్దడం, మొహాలకి రుద్దుకోవడం, ఇంతకంటే చాలా క్రేజీ థింగ్స్ జరుగుతున్నాయి అక్కడ. ఒకరైతే భూతం వేషం వేసుకొని తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. అది తనకే సర్ప్రైజ్. మరి ఈ వీడియో మీరు మొత్తం చూసారంటే మీకు చాలా పేషెన్స్ అని